ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర రాజకీయాలపై ప్రముఖ సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు ప్రస్తుతం మనతో నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. నాగార్జున రెడ్డి గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చెప్పు సార్. ఈవీఎంల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మీరు గతంలోనే చెప్పారు ఈవీఎంల గురించి, అంటే హ్యాకింగ్ కానీ ట్యాంపరింగ్ కానీ చేయరాదు కానీ అలా ప్రోగ్రామ్ చేయొచ్చు అని. సో ఒక్కసారి ఆ ఈవీఎంలకు సంబంధించి ఏ విధంగా అంటే ప్రోగ్రామ్ చేయొచ్చు ఒకసారి చెప్తారు సార్? మళ్ళీ ఈవీఎంల గురించి వచ్చిందా? ఇది ఈవీఎంల గురించి ఇంతకుముందు కూడా వీడియోస్ చేసాం. అవును. ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, ఏంటి సంగతి సమాచారం అనేది జనాలు కూడా బాగానే అర్థం చేసుకున్నట్టున్నారు. యాక్చువల్గా మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కింద టిఎన్ శేషన్ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా కేరళ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. అంటే కేరళలో ఏంటంటే 100% ఎడ్యుకేటెడ్ స్టేట్ కదా. ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ పర్సనాలిటీ. 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నటువంటి భారతదేశంలో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ చేయడం అంటే ఒక రకంగా కష్టమైన విషయం. అంతకుముందంతా కూడా మనము అలాగే చేస్తూ ఉండేవాళ్ళం. ఈవీఎం మిషన్లు అనేటువంటివి తీసుకొచ్చారు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేది. నో డౌట్ మిషన్ అనేటువంటిది మనం చెప్పినట్టు చేస్తుంది. దానికి సొంత తెలివితేటలు అంటూ ఉండవు. మనం ప్రోగ్రామ్స్ ఎలా రాస్తే అది అలా పనిచేస్తుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. 2+2 = 4 అని నువ్వు ప్రోగ్రామ్ చేస్తే అది క్యాలిక్యులేటర్లో కానీ కంప్యూటర్స్లో కానీ ఈవెన్ సూపర్ కంప్యూటర్స్లో కూడా అదే వర్క్ చేస్తుంది. అది =4 అనే చూపిస్తుంది. మరి 4 ఎందుకు 5 ఎందుకు కాకూడదు? ప్రపంచవ్యాప్తంగా 4 అనేటువంటిది అందరూ యాక్సెప్ట్ చేశారు కాబట్టి, నువ్వైనా నేనైనా ఐన్స్టీన్ అయినా ఈవెన్ నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి చాలామంది ఎవరైనా, టెలివిజన్ కనిపెట్టినటువంటి బర్డ్ అయినా, ఏరోప్లేన్ కనిపెట్టిన రైట్ బ్రదర్స్ అయినా, ఎవరైనా సరేగాక, ఈవెన్ పిస్టల్ కనిపెట్టినటువంటి కోల్ట్ కానీ, ట్రాక్టర్ని కనిపెట్టినటువంటి ట్రాక్టర్ కానీ, ఎవరినైనా తీసుకో నువ్వు 2+2 = 4 ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసింది కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తాం. కానీ కంప్యూటర్లో నువ్వు రాసేటప్పుడు 2+2 = 5 అని రాస్తే అది 5 చూపిస్తుంది. అది ప్రపంచం అంతా కనుక ఒప్పుకుంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఒప్పుకోకపోతే అది రాదు. ఈవీఎం మిషన్స్లో కూడా నువ్వు ప్రోగ్రామ్ ఎలా రాస్తే అది అలా పనిచేస్తుంది. నువ్వు మళ్ళీ ఈవీఎంల గురించి మళ్ళీ ఒకసారి అడిగావు కాబట్టి చెప్తున్నాను. నేను చాలా డీటెయిల్గా చేసాం. అది ఈవీఎంస్లో ఏంటంటే ఒకప్పుడు ఓన్లీ లాజిక్ చిప్స్ ఉండేవి 1960స్లో. ఇప్పుడు ఫ్లాష్ చిప్స్ కూడా వచ్చినాయి. అలాగే ఎరేజబుల్ రీప్రోగ్రామబుల్ చిప్స్ వచ్చినాయి. సిస్టమ్ ఆన్ చిప్స్ వచ్చినాయి. అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ వచ్చినాయి. ఇన్ని రకాల చిప్స్ వచ్చినాయి. వీటన్నిటిలో కూడా లేటెస్ట్ చిప్ ఏదంటే ఫ్లాష్ చిప్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకు ఫ్లాష్ లైట్ లాగే ఇప్పుడు బాగా పాపులర్. అవి అలాంటి చిప్స్ ఏమన్నా వాడారా? ప్రోగ్రామ్స్ ఎవరు రాశారు, ఎంతమంది రాశారు, ఎన్ని రోజుల పాటు రాశారు, ఇదంతా ఒక పార్ట్, సాఫ్ట్వేర్ పార్ట్. హార్డ్వేర్ పార్ట్కి వచ్చేసరికి 60 లక్షల మిషన్లు, 40 లక్షల మిషన్లు. 60 లక్షల మిషన్లు ఆర్డర్ ఇచ్చామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తారు. 40 లక్షల మిషన్లే మా దగ్గరికి వచ్చాయనేమో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తారు. మరి ఈ రెండింటిలో ఏది కరెక్టు? అది $1 బిలియన్ వస్తుంది. అదేవిధంగా 7 ఫేజుల్లో ఎలక్షన్లు జరిగినాయి. 1, 2, 3 ఫేజులు జరిగిన తర్వాత బీజేపీ వాళ్ళకి దేశవ్యాప్తంగా 285 స్థానాల్లో 80-90 కంటే రావన్న సంగతి తెలిసిపోయింది. ఎలక్ట్రన్ ఓటింగ్ ప్యాటర్న్ తెలిసిపోతుంది కదా. మొదటి గంటలో ఎంతమంది వచ్చారు, మధ్యాహ్నం పూట ఎంతమంది వచ్చారు, రాత్రిపూట ఎంతమంది వచ్చారు, రాత్రిపూట 10 గంటలకు కూడా ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారుగా. రకరకాల పీపుల్ ఉంటారు. తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అమ్మో ఇదేదో మన కొంప ముంచిపోయేటట్టుంది, ఎవరం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఎన్ని రకాల మ్యానిపులేషన్లు చేయడానికి పాసిబిలిటీ ఉంటుందో అన్ని రకాల మ్యానిపులేషన్లు చేశారు. 4వ తారీఖు పొద్దున్న నుంచి ఎలక్షన్స్ రావడం, రిజల్ట్స్ రావడం మొదలుపెట్టిన తర్వాత 1 గంటలోనే తెలిపింది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో. అవును. ఫస్ట్ నేను టీవీ ఛానల్లో కూర్చున్నప్పుడు వచ్చినటువంటిది బుచ్చయ్య చౌదరి గారు 40,960 ఓట్ల మెజారిటీతో ఉన్నారు అని. బుచ్చయ్య చౌదరి గారు నాకు మంచి మిత్రుడు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చాడు కానీ
1982లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా బుచ్చే చౌదరి గారు ఉన్నారు. వయసులో నాకంటే పెద్దవాడు ఆయన, కానీ నాకు చాలా మర్యాద గౌరవం ఇస్తాడు ఆయన. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కూడా రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా కలిసి వచ్చాను నేను. ఈ గెలుస్తానులేండి సార్ అన్నాడు ఆయన. 40,000 దాకా వస్తాయండి అని అడిగితే, రాజమండ్రిలో కొన్ని టౌన్లో ఉండేటువంటి అర్బన్ని కూడాను రూరల్లో కలిపారండి, అందుకని కొంచెం మెజారిటీ తగ్గుతుందేమో అన్నాడు. ఆయన అంతకుముందు రాజమండ్రి రూరల్ నుంచి అర్బన్ నుంచి చేసేవాడు, ఆయన రూరల్కి మార్చారు ఆయన్ని. నాకు తెలిసినంత వరకు నా దృష్టిలో మటుకు ఈజ్ అ గుడ్ పర్సన్. ఓకే. రాజకీయ రంగంలోకి వచ్చి 1000 కోట్లు సంపాదించినటువంటి వాళ్ళని చూశాను, కానీ డబ్బులు పోగొట్టుకున్నటువంటి వ్యక్తిని చూడను నేను. అలాంటి వాళ్ళలో బుచ్చే చౌదరి గారు అప్పుడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా దారుణంగా అవమానించాడు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఓకే, ఇప్పటికి కూడా ఆయనకు మంచి పదవి ఎవరైనా చాలా ఆశ్చర్యం. మరి దానికి కారణం ఏంటి? లోకేష్ని ప్రమోట్ చేయడానికి కోసమని లోకేష్ని పొగిడే వాళ్ళందరికీ అనుకూలంగా చేశాడు, కానీ బుచ్చే చౌదరి గారిని తీసి పక్కన పెట్టాడు. సరే, ఆయనకి ఇది లాస్ట్ ఇది అనుకో, ఇక దాని తర్వాత ఇంకా ఆయన చేయడు కూడా. బతికినంతకాలం పార్టీలోనే ఉన్నాడుగా. నేను ఎక్సెప్షన్ వాళ్ళకి పత్తిపాటి పుల్లారావు గారు కూడా నాకు మంచి ఫ్రెండే. నీకు తెలియని వాళ్ళంతా ఈవెన్ వల్లభనేని వంశీ ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. సరే, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, సమయం వచ్చింది కాబట్టి చెప్పాను నేను. మరి ఇప్పుడు 20 లక్షల మిషన్ల సంగతి ఏంటి? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పాలి, ఇంతవరకు చెప్పలేదు. పూనమ్ అగర్వాల్ మొన్న 543 పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్లో 538 పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్లో అవకతవకలు జరిగాయి. ఎక్కువన్నా వచ్చాయి, తక్కువన్నా వచ్చాయి. ఆ ఎక్కువ తక్కువలు అనేటువంటిది 2 ఓట్ల దగ్గర నుంచి 16,000 ఓట్ల వరకు ఉన్నాయి డిఫరెన్సెస్. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వాళ్ళు కూడా అదే చెప్పారు. ఓకే, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే వాళ్ళు కూడా అదే చెప్పారు. వీళ్ళందరూ చెప్పడానికంటే ముందే జూన్ 20th నేను వీడియో చేసినప్పుడు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా జరుగుతుంది అని చెప్పాను. హార్డ్వేర్ పాయింట్లో కూడా అది జరగచ్చు. యాక్చువల్గా సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఏంటంటే 3 థింగ్స్. మనం నొక్కేటువంటిది ఒక యూనిట్, ఒక మిషన్. రికార్డ్ అయ్యేటువంటిది సిపియులో, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అది కంట్రోలింగ్ అథారిటీ దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో మనకు కనపడేటువంటి స్లిప్పు. దీని సీక్వెన్స్ ఎలా ఉండాలంటే, నేను నొక్కిన తర్వాత, ఓటు రికార్డ్ అయిన తర్వాత అప్పుడు నీకు స్లిప్ రావాలి. 3 కూడాను ఇండిపెండెంట్ మిషన్సా, ఇంటిగ్రేటెడ్ మిషన్సా అంటే ఇంటిగ్రేటెడ్ మిషన్స్ అయి ఉండాలి. కానీ వీళ్ళు మీకు నొక్కంగానే మీరు దేనికైతే నొక్కుతారో దానికి స్లిప్ జనరేట్ చేయని స్లిప్ను నీకు చూపించేటువంటి మిషన్కి ముందు కనెక్ట్ చేసావు అనుకో, ఏమవుతుంది? అప్పుడు స్లిప్ వస్తుంది, ఓటు వేరే, అంతే కదా. సో నువ్వు ముందు స్లిప్ మిషన్కి స్లిప్ జనరేట్ చేయి, దాని తర్వాత ఓటింగ్ మిషన్లో దాన్ని రికార్డ్ చేయి అంటావు. సో ఈ పార్టీ ఈజ్ డిఫరెంట్, ఆ పార్టీ ఈజ్ డిఫరెంట్. నీకు కనపడేటువంటిది స్లిప్ కనపడతానే ఉంది, కానీ అక్కడ ఓటు మటుకు వేరే వాడికి పోతుంది. వేరే వాడికి ఎట్లా పోతుంది అంటే, ప్రోగ్రామ్ రాయడం అలా రాసావు కాదు. నువ్వు ప్రోగ్రామ్ ఎట్లా రాస్తే అటు పనిచేస్తుంది తప్ప అది మిషన్ది ఎటువంటి తప్పు లేదు. తప్పు చేసింది అలా ఎవరు అంటే మనమే తప్పు చేసాం, ప్రోగ్రామర్సే తప్పు చేశారు. మరి అది 20 లక్షల మిషన్లు మిస్ అయినాయి కాబట్టి అందులో చేశారా? క్వైట్ పాసిబుల్. ఇవ్వడానికి నెంబరింగ్ అయితే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మిషన్స్ అన్నీ కూడాను ఏపీ డాష్, సే ఫర్ ఎగ్జాంపుల్ గురజాల కాన్స్టిట్యున్సీ అనుకో, ఆంధ్రప్రదేశ్లో గురజాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే దాని నెంబర్ 100, ఏపీ డాష్ 100 డాష్ 101. డాష్ 101 ఏంటంటే ఆ 101 బూత్ నెంబర్, అది బూత్ నెంబర్. ఇట్లా ఉంటుంది నెంబరింగ్. 40 లక్షల మిషన్లలో నుంచి గురజాల కాన్స్టిట్యున్సీ మిషన్ ఇచ్చారా? మిస్ అయిపోయినటువంటి 20 లక్షల మిషన్లలో నుంచి ఇచ్చారా? ఎలక్షన్ కమిషన్లో చెప్పాలా. మిస్ అయినటువంటి మిషన్లో కనుక ఇచ్చారనుకో మొత్తం గుద్దేసుకోవచ్చు కూడా అందులోనే. ఎందుకంటే ఈ మిషన్లో తీసి చెత్తపుట్లో వేసి ఆ మిషన్లు అన్నింటి కూడా సీల్ చేసి తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టి తర్వాత బయటికి తీసుకొచ్చి లెక్క పెట్టడం మొదలుపెట్టారనుకో డెఫినెట్గా ఎక్కువ వస్తుంది. యాక్చువల్గా జరగాల్సింది, నేను నొక్కిన తర్వాత సిపియూలో రికార్డ్ అయ్యి, సిపియూలో రికార్డ్ అయిన తర్వాత ఆ సర్క్యూట్ క్లోజ్ అయిపోయి ఈ సర్క్యూట్ ఓపెన్ అయ్యి నాకు స్లిప్ జనరేట్ కావాలి. అది సీక్వెన్స్.
ఆ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ కరెక్ట్గా ఉందా లేదా అన్న సంగతి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తే కానీ తెలియదు. ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ కనిపిస్తే హాఫ్ అన్ అవర్లో డీకోడ్ చేయొచ్చు. ఇమేజ్ మార్ఫింగ్ వెరీ వెల్ పాసిబుల్. సో నెంబర్స్ మార్ఫింగ్ ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. నెంబర్స్ ఏముంది సీక్వెన్స్లో అరేంజ్ చేయడమే అంతే. యాక్చువల్గా ఫామ్ 17(c)లో ఏంటంటే ఆ రోజు ఆ పోలింగ్ బూత్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను చెప్పినటువంటి గురజాల కాన్స్టిట్యున్సీ నెంబర్ 100-101 బూతే అనుకో. 101 బూత్లో ఉండేటువంటి ఆఫీసర్ ఎన్ని గంటలకు మొదలుపెట్టాడు, మాక్ పోలింగ్ ఎన్ని ఓట్లు చేశారు, మాక్ పోలింగ్ని 0 చేసి అందరికీ చూపించి మళ్ళీ మిషన్ని ఎన్ని గంటలకు సీల్ చేశాడు మొత్తం డైరీలో రాయాలి. అదంతా కూడా నీకు సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. ఇన్ని కంట్రోల్ చెక్స్ అయితే ఉన్నాయిగా నీకు. మిషన్ని సీల్ చేసేసారు, 0 చేశారు, అందరూ చూశారు, ఒప్పుకున్నారు, టైం రాశారు. ఆ బూత్లో టోటల్గా ఓటర్స్ ఎంతమంది రాస్తారు, నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద బూత్ రాశారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది. అదే ఫామ్ 17(c)లో రాస్తారు. ఎలక్షన్ మొత్తం అయిపోయింది, టైం అయిపోయింది. ఎంతో కొంతమంది ఓట్లు వేసి ఉంటారుగా. 860 మంది ఓట్లు వేశారు. 860 మంది ఓట్లు వేశారు అంటే 860 మంది ఓట్లు వేశారన్న సంగతి నాకు ఎట్లా తెలుస్తుంది? రిజిస్టర్లో ఫైన్ చేస్తావుగా, ఆ నెంబర్ అనమాట. సీరియల్ నెంబర్ 860 వేశారు. బూత్ నెంబర్ 101 గురజాల కాన్స్టిట్యున్సీ 1000 మంది ఆ బూత్లో ఓటర్లు ఉన్నారు. అందులో లేడీస్ ఎంతమంది జెంట్స్ ఎంతమంది ఉన్నారు కూడా తెలుస్తుంది. 860 మంది ఓటేశారు. మిషన్ని లాక్ చేశారు. తర్వాత బయటికి తీశారు. దాన్ని తీస్తే అది 1200 చూపించింది. స్లిప్పులు కూడాను అప్పుడు 1200 ఉండాలి. 1200 ఓట్లు. అసలు ఆ బూత్లో ఉన్నదేమి ఏమైంది? రిజిస్టర్లో చూస్తేనేమో 860, మిషన్ ఓపెన్ చూస్తేనేమో 1200. మూడింటికి తేడా ఉందా లేదా? స్లిప్పులు చూస్తే సర్క్యూట్ ఎలా రాశారనే దాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు కూడాను మ్యాక్సిమం నీకు స్లిప్పులు ఎన్ని రావాలి? 1200 ఓట్లు కనుక పోలే ఉంటే 1200 రావాలి. 860 మందే నీకు యాక్చువల్గా సిగ్నేచర్ చేశారు కాబట్టి 860 రావాలి. మరి ఎన్ని స్లిప్పులు వచ్చినాయి మనకు తెలియదు. హిందూపూర్ లాంటి ఏరియాలో కూడా ఒక బూత్లో ఇట్లాగే జరిగింది. వైఎస్ఆర్సీపీకి ఒకటే ఓటు పడింది. అక్కడ కౌన్సిలర్ కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళే. అందుకనే 538 పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువన్నా వచ్చాయి, తక్కువన్నా వచ్చాయి. అది 2 ఓట్ల దగ్గర నుంచి మొదలుపెట్టి 16,000 ఓట్ల వరకు ఉన్నాయి. అస్సాంలో జరిగింది, జైపూర్ రూరల్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒంగోలుది రిఫరెన్స్ కింద చెప్పారు వాళ్ళు. పాడేరుది కూడా ఎక్కడదో ఇంకోటిది రిఫరెన్స్ కింద చెప్పారు. ఇప్పుడు నువ్వేమో అనంతపూర్దో నంద్యాలదో నువ్వు చెప్తున్నావు. గుర్రాలు దాన్ని ఎగ్జాంపుల్ కింద తీసుకొని నేను చెప్తున్నాను. వీటన్నిటికంటే విచిత్రం ఏంటంటే కొలికపూడి శ్రీనివాసుకు కూడా 23,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఆయన కూడా నాకు మంచి ఫ్రెండే. కొలికపూడి ఏడు మొత్తానికి కింద మీద పడి సీటేసి సాధించావు, కానీ ఇది మరి గెలవడం అనేటువంటిది ఎంత మాత్రం ఉందంటావు అంటే మొట్టమొదటిలో బాగలేదు కానండి, ఇప్పుడు ఏదో కొంచెం ఊపుగానే ఉందండి. అంటే ఏది మరి గెలవడం గ్యారంటీ అయినా నువ్వు అన్నటువంటి వాడికి 23,000 మెజార్టీ వచ్చింది. మిషన్లని మేనేజ్ చేయకుండా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏ మిషన్లో అయితే ఓటేసావో ఆ మిషన్లో తీసి పక్కన పెట్టి కొత్త మిషన్లో రిగ్గింగ్ చేసి కానీ లేదంటే ప్రోగ్రామ్స్నే ఆ విధంగా రాసి కానీ చేయడం మూలకంగానే జరిగింది, కానీ లేకపోతే జరగదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈవెన్ మహారాష్ట్రలో కూడా అది జరిగింది. ఓకే. ఈ 2 రాష్ట్రాల్లో కూడా జరగడానికి కారణం ఏంటంటే 4వ ఫేజ్లో ఒరిస్సాలో ఉన్నటువంటి 21, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 2 ఒకటేసారి జరిగింది. ఓకే, 46 సీట్ల. ఉత్తరప్రదేశ్లో కూడా 29 తగ్గినాయిగా. అవును. ఎందుకని ఉత్తరప్రదేశ్లో అయితే 3-4 ఫేజుల్లో చేసినట్టున్నారు. అంతకుముందు 18 వచ్చిన్నాయి వెస్ట్ బెంగాల్లో, అది కూడా 12కి తగ్గిపోయిందిగా. మహారాష్ట్రలో కూడా తగ్గిందిగా. అవును. 7 ఫేజెస్లో ఎలక్షన్లు పెట్టడం అనేటువంటిదే అవసరం లేదు. యాక్చువల్గా 3-4 ఫేజుల్లో పెట్టేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ చేసి వాటి భద్రత అంతా చూడడానికి ఒక 4-5 రోజుల కంటే ఎక్కువ పట్టదు, 3-4 రోజుల కంటే. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత జూన్ 1 కదా అయిపోయింది.
అవునా? మరి కౌంటింగ్ అనేది ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? యాక్చువల్గా మనది జరిగింది ఎప్పుడు? మే 13న అయిపోయింది. మే 13th అయిపోయింది. మే 13న అయిపోతే జూను 4వ తారీఖు మీరు కౌంటింగ్ మొదలుపెట్టారంటే మధ్యలో ఏమైనా జరగచ్చు. ట్యాంపరింగ్ చేయలేవు, ఓకే. బ్లూటూత్ వాడి ట్యాంపరింగ్ చేయలేవు, హ్యాకింగ్ చేయలేవు, ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా ప్రోగ్రామ్ను నువ్వు చెడగొట్టలేవు, రేడియో వేవ్స్ లాంటివి పనిచేయవు మన ఏరోప్లేన్స్లో అప్లై చేసినట్టుగా. పాసిబిలిటీలు రెండే. ఆల్టుగెదర్ మిషన్ అన్నా మార్చేశారు, ప్రోగ్రామ్స్ రాయడం అలాగన్నా రాయించారు, అంతే. సార్, ఇన్ని విమర్శలు వస్తున్నా, ఇంత దుమారం చెలరేగుతున్నా, పార్లమెంట్లో సాక్షాత్తు ఎంపీలు మాట్లాడుతున్నారు, అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనీసం ఎందుకు ఒక వివరణ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు చేస్తారండి? అంతేనా? చేసిన వాళ్ళకి వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఎందుకు చేస్తారు అసలు? వాళ్ళు చేయరు. నువ్వు ఇంట్లో దొంగతనానికి వెళ్ళావు, తేలు కుట్టింది, అరుస్తావు నువ్వు? గుట్టు చప్పుడు కాకుండా కూర్చుంటావా లేదా? ఇది కూడా అంతే. వీటన్నిటికీ సమాధానము చెప్పగలిగినటువంటి వ్యక్తులు నాకు తెలిసి ప్రధానంగా ఇద్దరే. ఎలక్షన్ కమిషన్ అన్నా చెప్పాలి, భారత రాష్ట్రపతి గారన్నా చెప్పాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారైనా చెప్పచ్చు. అమిత్ షా మోడీ గారు కన్నా చేసి ఉంటే వాళ్ళైతే చెప్పరు, చంద్రబాబు నాయుడు చేస్తే ఆయన అయితే చెప్పడు. ఈ విధంగా మ్యానిపులేట్ చేసామన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి, అమిత్ షాకి, మోడీకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు చెప్పడు, లోకేష్కి అంతకంటే చెప్పడు. వాళ్ళిద్దరిని కొంచెం గట్టిగా కానీ ట్విస్ట్గానే చేశారనుకోండి, ఇప్పుడు వచ్చిన వార్తలను బట్టి, ఏంది గోలంతా పడుగానే ఎందుకు వచ్చిన వైపా, ఉంటే ఉంటాం లేకపోతే లేదు ఏందంటావు. ఆయన నిజంగా నిజం చెప్పేశారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు పలానా వాళ్ళని కాంటాక్ట్ చేశాడండి, ఇటలీలోనూ, జర్మనీలోనూ, సింగపూర్లోనూ, వాళ్ళ చేత ప్రోగ్రాం ఇలా రాయించాడు, మీకేంది మీరు కూర్చోండి అన్నాడు, అందుకని మేమేం మాట్లాడలేదండి, ఏంది తలకాయ నొప్పిని పుట్టికి చెప్పేశారనుకోవాడు, కొంపలు అంటూ పోవు. అందుకని చంద్రబాబు నాయుడు వాళ్ళకు కూడా చెప్పుకుంటాడు. మిషన్ మేనేజ్మెంట్ అంటే ఆల్టుగెదర్ మిషన్లు తీసేయడం, లేదంటే ప్రోగ్రామ్ మేనేజ్మెంట్. ఇదే నువ్వు ఒక మాట అడగచ్చు, మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసి ఉండొచ్చు కదండి, ఓకే అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుందిగా. ఎప్పుడైనా ఇలాంటి మాదర్ పనులు కనుక చేయాలంటే అధికారంలో ఉండేవాళ్ళు చేయగలుగుతారు, కానీ అధికారంలో లేనివాళ్ళు చేయలేరు. ఓకే, అంతే కదా. చంద్రబాబు నాయుడు అధికారంలో లేడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. చేయదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుందా లేదా? వస్తుంది. 2019లో అధికారంలో ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు చేసి ఉండొచ్చుగా. ఎలక్షన్లు అయిపోగానే ఆయన అన్నాడు కదా మేనేజ్ చేశారని. మరి మేనేజ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడే గట్టిగా అడుగు ఉండాల్సింది, నాకు అనుమానాలు ఉన్నాయండి అని నిరాదీక్ష చేసి ఉండాల్సింది, రాష్ట్రపతి గారు నిలదీసి అడుగు ఉండాల్సింది, కోర్టులో కేసు పెట్టి ఉండాల్సింది. ఎందుకు చేయలేదు? ఫస్ట్ అసలు ఈవీఎంలు మేనేజ్ చేసిన తీసుకొచ్చింది ఆయన కదా. వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నిలబడి నిరాహార దీక్షకు పూనుకొని దీని సంగతి తేలాల్సిందే అని గట్టిగా కానీ కూర్చుంటే మిగిలిన వాళ్ళందరూ గెలిచి వస్తారు. ఇప్పుడు దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ అఖిలేష్ యాదవ్ కానీ, స్టాలిన్ కానీ, మమతా బెనర్జీ కానీ, కేజ్రీవాల్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఎవరి మెడలో గంట కడదామని చూస్తున్నారు. దారుణంగా దెబ్బతినేది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అన్నో అక్కడ ఒరిస్సాలో వాళ్ళగా నవీన్ పట్నాయక్ వీళ్ళిద్దరే కదా. లెట్ జగన్మోహన్ రెడ్డి టేక్ ద ఇనిషియేటివ్, అయిపోతుంది. అందులో ఏముంది, అవునా కదా తేలిపోద్ది కదా. జగన్మోహన్ రెడ్డిదే తప్పు అనుకో, లెట్ హిమ్ పుట్ ఇన్ జైల్. వాట్ ఈస్ దట్? తప్పు అనేది ఎవరు చేసినా తప్పే. జగన్మోహన్ రెడ్డి ఏంది, చంద్రబాబు నాయుడు ఏంది, మోడీ ఏంది. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. పోలేదేంది, ఎంతమంది పోలేదు? మన ఈ భారతదేశంలో జరగలేదు, విదేశాల్లో జరగలేదా ఇది? బిల్ క్లింటన్ జడ్జి ముందుకు వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకొని నేను చేసింది తప్పేనండి నేను ఒప్పుకున్నాడా లేదా? ట్రంప్ కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్లో నాకు అన్యాయం జరిగిందని చెప్పాడా లేదా? సుప్రీంకోర్టు కూడా పోయింది కదా మరి. అవునా కదా. అది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. వేరే కంట్రీస్లో ఎక్కడా కూడాను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఎందుకు చేయలేదు అనేసి అంటే కారణం ఏంటంటే మ్యానిపులేషన్స్ ఈజ్ ఈజీ. ఎలక్షన్లు కండక్ట్ చేయడం అనేటువంటిది మిషన్స్ తోటి ఈజీ, మ్యానిపులేషన్లు చేయడానికి కూడాను మిషన్స్తో ఈజీ. ఈ రెండింటి మధ్య ఏది సేఫ్ అంటే చక్కగా కనుక ఉపయోగిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, 97 కోట్ల మంది ప్రజలు కాబట్టి లెక్క పెట్టడం కూడా ఈజీ, ఓటింగ్ కూడా ఈజీ. కానీ ఈ రకమైన మాదర్ పనులను మ్యానిపులేషన్లు చేస్తే అది తీసి పక్కన పెట్టి మళ్ళీ బ్యాలెట్ పేపర్కి పోతే సరిపోద్ది.
ఎక్కడ దాకా ఎందుకు నీకు? ఎక్కడైతే అనుమానం ఉందో మీరు అక్కడే చేయండి. బ్యాలెట్ పేపర్లో ఓటింగ్ పెట్టండి, దానికి దీనికి డిఫరెన్స్ ఉండి తెలిసిపోతుంది. ఇదొక పద్ధతి. 20 లక్షల మిషన్లు ఏమైనాయి చెప్పండి, అదొక పద్ధతి. ప్రోగ్రామ్స్ సంబంధించిన సోర్స్ కోడ్ ఏంటో ఇవ్వండి, ఇదొక పద్ధతి. ఇన్ని పద్ధతులు ఉన్నాయి కదా మనకి. అనవసరంగా మీరు ఇలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని అడగడము, మేమేమో బోర్డు మీదకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడము, ర్యామ్ ఏంటి, మిషన్ ఏంది, ఎప్పుడు వచ్చింది, ఎవడు ప్రవేశపెట్టాడు, ఫామ్స్ 17C ఏంటి, సంగతి సమాచారం ఇంతసేపు నెత్తినోళ్ళు బాదుకోవాల్సిన పని ఏంది? మీలాంటి వాళ్ళకి నాలాంటికి అవసరం ఉందా? జగన్మోహన్ రెడ్డి టేకప్ చేయాలా అసలు సంగతి ఏందన్నది. అవును, ఆయనే నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే నీకు నాకేంది దొల? హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో ఓటున్నటువంటి నాకేంది? కానీ అక్కడ ఉండేంటి ప్రజలు నాశనం అయిపోతారుగా, డెమోక్రసీ అనేటువంటిది దెబ్బతింటదిగా. అసలు ఇంకా ఫ్యూచర్లో జనాలు ఇంక ఈ మాత్రానికి వీళ్ళు మేనేజ్ చేసి ప్రోగ్రాం రాసుకునే దానికి మనం ఓటు వేయడం కంక్లూషన్ వస్తారుగా. ప్రపంచం నవోదయం మనల్ని చూసి ఇప్పటికైనా కొంపలంటుకుపోయింది ఏం లేదు. రాష్ట్రపతి గారికి 100% అధికారం ఉంటుంది, తను కనుక తలుచుకుంటే చేయొచ్చు. ఇంత కాంప్లికేషన్గా ఉంది, ఇన్ని వస్తున్నాయి కాబట్టి భారత రాష్ట్రపతిగా నేను ఆర్డినెన్స్ పాస్ చేస్తున్నాను, మళ్ళీ రీఎలక్షన్లో పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలోనే చేయండి. ఎక్కడైతే అనుమానం వచ్చిందో అక్కడ చేయండి. చెప్పండి మీకు ఎక్కడెక్కడ చేయాలని మీకు అనుమానం ఉందంటే. అందరైతే అడగరుగా, కొంతమంది అడుగుతారుగా. కొన్ని కాన్స్టిట్యూన్సీలో కొన్ని బూతులు తీసుకుంటారు. బాగా జరిగినటువంటి దగ్గరేగా అడుగుతారు. రాష్ట్రపతి గారే చెప్పారు కదా, ఏంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఏందని. కేతిరెడ్డి ఓడిపోతాడంటే ఎవడన్నా నమ్ముతాడా? ఫస్ట్ నువ్వు ఆయనే తీసుకో ఎగ్జాంపుల్ కింద. బ్యాలెట్ ఓటింగ్ పెట్టు, ఏమవుతుందో తెలుస్తుంది. పోనీ ఓటింగ్ మిషనే పెట్టు, ప్రోగ్రామ్ నువ్వు ఏమైతే రాసావో అది నాకు చూపించు. నేను కనుక యాక్సెప్ట్ కనుక చేస్తే నువ్వు ఆ చిప్పే పెట్టి దాంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకు ఛాలెంజ్ కింద తీసుకోరు? ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు నీతిగా నిజాయితీగా ఎలక్షన్ కనుక గెలిచున్నానని కనుక చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఉంటే ఆయన ముందుకు చెప్పాలి ఆ సంగతి. ఇట్ ఈజ్ మై ఛాలెంజ్. ప్రజలు ఓట్లు వేశారు, నేను గెలిచాను, నా మీద అనుమానాలు వస్తున్నాయి, నేనే ముందుకు వస్తున్నాను వాలంటరీగా. చూస్ చేసుకోవా జగన్మోహన్ రెడ్డిని, ఇష్టం వచ్చిన కాన్స్టిట్యున్సీ ఏదైనా సరే కాక, నీది కావచ్చు, నాది కావచ్చు, నాది కొడుకుది కావచ్చు, బ్యాలెట్ పేపర్లోనే ఓటింగ్ పెడదాం అని దమ్ముగా ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు కనుక వస్తే మార్గదర్శకమేగా, ప్రపంచానికే మార్గదర్శకం. అప్పుడు ఈవీఎం మిషన్లు వాడాలా తేలిపోద్ది. కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడా? మరి చంద్రబాబు నాయుడు చేయాలి. మరి అలాంటప్పుడు ఎవరు చేయాలా? జగన్మోహన్ రెడ్డి చేయాలా? ఈయన చేస్తాడా లేదా అనేది ఆయన చేతిలో ఉంది. మనం చేయగలిగిందంటే ఏమి లేదు. మూడో వ్యక్తి ఎవరు చేయాలా? భారత రాష్ట్రపతి గారు చేయాలి. మరి ఆమె ఏం చేస్తారో చూద్దాం. మన ఫైన్ మార్నింగ్ ఇవన్నీ చూసిన తర్వాత దేశంలో చిన్నగా ఒక్కొక్కటిగా బయటకు వచ్చి నిజమేనని చెప్పి ఆమె కూడా కనుక అనుకుంటే, నేను ఈ ఎలక్షన్స్ని ఒప్పుకోవడం లేదు, భారత రాష్ట్రపతి హోదాలో ఉండి ఇది నాకే చాలా బాధగా ఉంది, అవమానకరంగా ఉంది, కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాను, మళ్ళీ తిరిగి దేశంలో ఎలక్షన్లు పెట్టండి అని రీజన్తో సహా రాసి ఆమె కానీ రిజైన్ చేసింది అనుకోండి, చూడు ఎలా ఉంటుంది వ్యవహారం. అప్పుడు చూద్దాం, వెయిట్ చేద్దాం ఏం జరుగుతుంది.